మాట్లాడడానికి కాదు అస్సలు. ఉండి రా, ఓ మధ్య రేత్రి నన్ను లేపుకెళ్ళి నువ్వు రా, వచ్చి లే లే నువ్వు ఎందుకు పడుకుంటున్నావు, పడుకోవద్దు, లే లే అనేసి అవి నన్ను ఏమంటారు అలా కొట్టే అన్నమాట, కాళ్ళతో తన్ని. అలాగా నేను ఇప్పుడు అవేం చేసిందో చెప్పాలంటే అంత తడుముకోవాల్సిన అవసరం లేదు. ఏమంటారు, అలా కొట్టేవన్నమాట. నువ్వు రా అని చెప్పి కొట్టేవి అని ఆ ఫ్లో వచ్చేస్తుంది జరిగితే. ఆవిడ అంటే బ్రెయిన్లో క్రియేట్ చేసుకోవాలి కదా, దాన్ని రివైండ్ చేసుకుంటుంది. ఒక స్టోరీ పెట్టుకుంది కదా, ఆ స్టోరీని రివైండ్ చేసుకుంటూ చెప్తోంది. ఇప్పుడు అప్పటికప్పుడు అది కొట్టిందా, తన్నిందా, ఎలా తీసుకెళ్ళింది, ఇప్పుడు ఏం చెప్పాలి అన్నది కొంచెం కన్ఫ్యూజ్ అయింది అక్కడ. నేను మధ్య రేత్రి అందరు పడుకున్నప్పుడు లేచి వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు. అవి రా, నువ్వు వచ్చి నీ అంతటా నువ్వు వస్తేనే సరే, నేను తీసుకెళ్తే మాత్రం మరి మరి వేరే విధంగానే ఉంటది. ఆ పరిమాణం ఏది పరిమాణం వేరే విధంగా ఉంటుందని దయ్యాలంటాయా? పరిమాణమా పరిణామమా? పరిణామం, ఆ పరిమాణం అనింది ఆవిడ. కాదు, ఇప్పుడు మనుషులు చెప్పినట్లు నువ్వు వస్తావా, నువ్వు రాకపోతే వేరేలాగా ఉంటుంది అని చెప్పి మనుషులు అసలు ఈవెన్ తీసుకుపోవటమే వాడి లక్ష్యం అయితే ఇన్ని రోజులు ఈయన్ని సాగదీయాల్సిన అవసరం ఎత్తుపోవచ్చు కదా. అవును, 3 రోజుల్లో చంపేస్తానన్నాడు, 3 రోజుల్లో చంపలేదు, అర్ధరాత్రి ఎక్కడికో ఎందుకు తీసుకెళ్ళాలి? అసలు భలే ఉంటుంది. నెక్స్ట్ నువ్వు అది వద్దంటే నువ్వే వచ్చేయాలనేసి నన్ను పిలుస్తుంది. ఆ స్వరం ఎంతో దూరం నుంచి నాకు వినబడేది. స్వరం స్వరం అనే పదం వచ్చింది, వెలుగు వచ్చేది, ఇంకా వెలుగు రాలేదు. అంటే ఈ స్వరం కాదు, ఏసయ్య స్వరం రెండు తర్వాత వస్తాయి. నా పక్కన పెద్ద ఆకారం, ఇంత పెద్ద ఆకారం అంటే అది నేను చెప్పలేను. ఇంత పెద్ద ఆకారంలో నా పక్కన నిలబడి మాట్లాడుతూ నన్ను తీసుకెళ్ళాయి. అలాగా నేను వెళ్ళిపోయిన 5 నిమిషాలకి మా ఆయనకు మెలుకొచ్చి అటు ఇటు చూసి ఎటుపోయింది ప్రమిళ, ఎటుపోయింది అని దేవులాడుకుంటా వాళ్ళు వచ్చిన 5 నిమిషాల ముందు మా మావయ్య వాళ్ళ ఊర్లో బయట ఒక గుడి ఉండే, పొలిమేరకి ఆ గుడి దగ్గర కూర్చునేదానంట. అలా 2 చేతులతో ఇలా మట్టంతా తవ్వేసి, ఎందుకు ఈ గుడిని ఇట్లా వదిలేశారు, పడవబడింది, దీన్ని కట్టియండి అనేసి నేను మాట్లాడేదానంట. ఇప్పుడంటే ఆ గుడిలో ఉన్న దేవతలు అన్నమాట, దయ్యాలు, శక్తులు పిలుస్తున్నాయా అని చెప్పదలుచుకుంది ఇక్కడ పాప. నన్ను కూడా చిన్నప్పుడు నువ్వెందుకు నన్ను పూజించట్లేదని చెప్పి ఒక యేసు పక్కనే భూతంలాగా వచ్చి పీడించేవాడు. వాళ్ళు చెప్పా కదా, ముందు చెప్పాలి, మీరు అది కాపీ కొడుతున్నారు మీరు. ఎట్లాగే పీడించేవాడు యేసుకాడ పక్క నుండి. దీపం వెలిగియండి అని మాట్లాడేదానంట. అంటే ఇప్పుడు ఆడపిల్ల చూడటానికి అమాయకంగా ఉంది అన్నట్లుగా ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఎంత నీట్గా హిందూ దేవుళ్ళని దేవతలను టార్గెట్ చేస్తుంది చూడండి. అంటే చాలా ప్రొఫెషనల్ అన్నమాట. వీళ్ళందరూ ఒక బ్యాచ్ ట్రైనింగ్ అవుతున్నారు. కుప్పలుగా ఈ రకంగా దేవతల్ని దెయ్యాలుగా చిత్రీకరించే వీడియోలు ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎంత విచ్చలవిడిగా భారతదేశంలో, అది కూడా ఇదేం ఆఫ్ఘనిస్తానో కజబికిస్తానో కాదు, భారతదేశంలో కోట్లాది మంది హిందువులు ఉన్న ఈ దేశంలో హిందూ దేవుళ్ళని దేవతల్ని దెయ్యాలుగా చిత్రీకరించే వీడియోలు ఎంత ఫ్రీగా పబ్లిక్గా అందుబాటులో ఉన్నాయి అంటే, మరి ఇక్కడ హిందువులు మెజారిటీనా మైనారిటీనా, వీళ్ళు అసలు బ్రతికున్నారా, జీవోత్సవాల్లో బ్రతుకుతున్నారా అనేది ఆలోచించుకోవాలి మనం. ఇక ముందుకు వెళ్దాం, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉందిగా కథ ఉంటుంది. మరి నాకు కూడా కొద్దిగా స్పైసీగానే మాట్లాడాలనిపిస్తుంది. ఇప్పుడు అమ్మాయికిరాలు అనే యాంగిల్లో కొంచెం స్మూత్గా మాట్లాడవచ్చు. ఈ మాత్రం ఫౌండేషన్ వేసింది కదా నాకు, చెలరేగుతాం. ఇంకా మా బాలయ్య డైలాగులు వస్తాయి నాకు మామూలుగా కాదు. ఇక చూద్దాం. తిప్పి విసుగు చెంది ఇక ఏమన్నా కానీ ఆ భగవంతుడే ఉన్నాడనేసి ఇక డబ్బులన్నీ అయిపోయాయి. మా అమ్మ వాళ్ళు, మా ఆయన వాళ్ళు విసిగి చెందేసి ఇక ఇంటికి ఇక తీసుకొచ్చేసి వదిలేశారు, ఏదన్నా కానీ అనేసి. ఇప్పుడు ఆవిడ వదిలేశారని చెప్పింది కదా, 3 రోజుల్లో చచ్చిపోయి ఆవిడ 15 రోజులు ప్రొలాంగ్ అయింది. 15 రోజుల్లో వాళ్ళు ఏం చేశారో ఏమీ చెప్పాలి, అక్కడెక్కడ తిప్పారని చెప్పింది అంతే. వీళ్ళ ఆస్తి వాళ్ళ ఆస్తి కరిగిపోయిందంట. నేను అడిగింది అదే. అసలు వీళ్ళు బ్రతకడానికి ఏం చేస్తారని పక్కన పెట్టేసి సరే ఇదే పనిలో ఉన్నారు. అసలు వాళ్ళ ఆయనకి అత్తమామలకి అంత అవసరం ఏంది? జనరల్గా కోడలు ఇంటికి వచ్చిందంటే ఏం తీసుకొస్తుంది, కట్న కానుకలు ఏమొస్తాయి ఆలోచిస్తారు. సరే మొగుడికి మోజుండో ఇష్టం ఉండో వాడు తిరుగుతూ ఉన్నా కూడా అత్తమామలు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? చేయరు. ఆస్తులు కరిగిపోయేదాకా అత్తమామలు ఊరుకుంటారా? అసలు 15 రోజుల్లో ఆస్తులు కరిగిపోయేంత జబ్బేం వచ్చింది ఆవిడకి?
ఒకవేళ కరిగిపోయి అనుకుందాం, హ్మ్. అత్త ఎందుకు యాక్సెప్ట్ చేసింది అసలు? అసలు చేయదు. మనకెందుకు దరిద్రం పంపించేసింది కదా. అవును. ఒక్క లాజిక్ లేదు. ఇక అమ్మాయి ఒక్క లాజిక్ అన్న చెప్పకపోతే నీ తల వెక్కలైద్ది. విక్రమార్కుడు శాపం ఇది. ఆహా, ఒక్క నిజమన్నా చెప్తే వాళ్ళ తల వెయ్యి ఒక్కలవుద్ది. అది వాళ్ళ శాపం బైబిల్లో. బైబిల్ ఈ ప్రకారం శాపం నాదే మాట. ఒక లాజిక్ అని లేకపోతే తట్టుకోవడం కష్టం. మరి మన కళ్ళ ముందు ఇట్లా క్షీణించిపోతుంది. రేపటి రోజు చనిపోతే ఇప్పటికీ దరిద్రం వదిలిపోయేది. పెళ్ళి అవ్వలేదు కదా, మళ్ళీ ఏ పిల్ల ఏం పడవాలి నువ్వు? పొడిచేదేమన్నా? బాగోదు వాళ్ళ ఇంటికి పంపి అని మా తండ్రి పెద్ద మనుషులందరూ చెప్పడంతో ఇక మా ఆయన బాగా ఏడ్చుకుంటూ ఇక మీ ఆయన ఒకసారి చూపియమ్మని చూస్తాను నేను. ఇంట్రెస్టింగ్ ఉన్నాడు క్యారెక్టర్ అసలు. ఇంతమంది దేవుళ్ళని పూజించాను. అసలు ఈ పదం వింటే నాకు సర్రును గాలిద్ది అసలు. సిలువు తీసుకెళ్ళి కూల్ కంట్రోల్. మా నాన్న పూజారి, ఎందుకు నా భార్యను బ్రతికించలేకపోతున్నాయి? మరి మా మామయ్య వాళ్ళు కూడా కొలవని దేవుడు అంటూ లేరు కదా, ఎందుకు ఇలా చూస్తూ ఉండిపోయాయి? మరి చిన్నప్పుడు ఆల్రెడీ ఒక ట్రైల్ వేసింది కదా చర్చికి వెళ్ళి. ఇప్పుడు దాకా వాళ్ళకి ఐడియా, ఇప్పుడు వీళ్ళ ఆయనకి వచ్చింది ఐడియా. వీళ్ళ ఆయన ఆలోచించుకుంటాడని చెప్తుంది కదా. ఇప్పుడు వీళ్ళ ఆయనకి చర్చికి వెళ్ళాలని ఐడియా వచ్చిందా ఏంటి? దేవుడు ఏమో నాకు తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు. అసలు ఇవి దేవుళ్ళేనా అని మా ఆయన ఏడ్చుకుంటూ ఇంట్లోకి వెళ్ళి ఆ దేవుళ్ళ ఫోటోలు అన్నీ తీసి బయటేశాడండి. దీనికోసం ఇది గుర్తుపెట్టుకోండి. దీనికోసం అలీడు యేసు మతంలో ఉన్నవాళ్ళు అలాగే హిందువులు కూడా ఇది గుర్తుపెట్టుకోండి. సాక్ష్యం చెప్తుంది అప్ప, పెద్దప్ప. అసలు రెప్కా కంటే వీడి దగ్గర మ్యాటర్ మంచి మసాలా ఉంది. అలా బయటేసి బాగా పెద్ద కేక వేస్తూ అరుస్తూ ఇక మా భాషలో మా తల్లి ఒక్కొక్కటి చెప్పుకుంటూ ఏడుస్తూ ఇక నన్ను ఇలా చేతుల మీద మోసుకొచ్చారు ఆ పెద్ద వైద్యం దగ్గర నుంచి. ఇంకా ఆయన అట్లా చెప్పడంతో, అంత దూరం నుంచి చెప్పడంతో ఇంకా వేరే ఇంకా ఎక్కడికి వెళ్ళాలో తెలియక నన్ను వైద్యుడి దగ్గర ఇందాక ఎప్పుడో చెప్పేసింది తీసుకెళ్ళిపోమ్మని. తర్వాత ఇంత స్టోరీ చెప్పింది కదా, మళ్ళీ ఇంట్లో ఇన్ని జరుగుతున్నాయని, 15 రోజులు అయిందని. మళ్ళీ ఇప్పుడు వైద్యుడి దగ్గరికి వెళ్ళింది ఏంటి? వైద్యుడి దగ్గర నుంచి తీసుకొస్తున్నారు, ఇప్పుడు నన్ను అంటుంది ఏంటి? అప్పని అడగాలి నేను. అంటే స్టోరీ బాగా ప్రిపేర్ అవ్వలేదండి ఆవిడ. అటు తిట్టు ఇటు తట్టు మిక్స్డ్గా చెప్తోంది. సరే చూద్దాం. ఆటోలో నుంచి మోసుకొచ్చి ఇంటి ముందు పడుకోబెట్టారు. పడుకోబెట్టి వాళ్ళ ఇక మా ఆయన ఏడ్చుకుంటే ఫోటోలన్నీ బయట పడేసి మా మావయ్య సిగమోగాడు. సిగమోగి నా అమ్మాయిని పంపించి ఇక్కడ ఉండొద్దు, పంపి ఇంకో ఆయన చేతులు, ఎవరి చేతులు పడొద్దు, ఆయన చేతులే పడ్డది అమ్మాయి. ఆమె బ్రతకడం అసాధ్యం కనుక ఆమెను పంపియండి. ఆమె ఇంకో 3 గంటల సేపు మాత్రమే బ్రతుకుతుంది, 3 గంటల సేపు మాత్రమే ఉంటుంది, తర్వాత ఆమె చచ్చిపోతుంది అని మా మావయ్య సిగమూగి చెప్పడంతో ఇక ఊరంతా మా ఇంటి ముందుకు వచ్చేసారండి. అసలు దెయ్యాలు బట్టి పీడిస్తున్నాయి అంటే ఊరందరూ వచ్చి మనం కూడా చూద్దాం సినిమా చూడటానికి వచ్చేది. భయపడతారు కదా ముందు వెళ్ళడానికి. అదే మా అన్నయ్య వాళ్ళ సడ్డకుడు, మా వదిన వాళ్ళ అక్క బావ, వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. చెప్పు. వాళ్ళు నా విషయం వారికి తెలుసు, తెలిసినా కూడా అప్పటికి వాళ్ళు ముందుకు రావడానికి ఎందుకో మరి రాలేదు, తెలియదు. మా అన్నయ్య వాళ్ళ సడ్డకునికి ఆయన వచ్చి ఏడ్చాడు బాగా. ఆయన ఎందుకు ఏడుస్తాడు? ఎట్లా ఉండేది, ఇట్లా అయిపోయింది, నా కాళ్ళు చేతులన్నీ కూడా ఇంత సన్నగా అయిపోయాయి. అసలు నాకంటూ ఒక ఆకారం అనేది లేదు. అప్పటికి నేను ఒంటి మీద బట్టలు ఉంచుకోవడానికి ఇష్టపడేదాన్ని కాదంట. మంటలు నన్ను ఎవరు పొడుస్తున్నారు. కొత్త వెర్షన్ చెప్తుంది మళ్ళీ ఇప్పుడు చెప్పలేదు, అది లాస్ట్ లో చెప్పింది. మరి అదేంటో నన్ను ఎవరు బాగా కొడుతున్నారని అరిచేదంట. నేను అప్పటికి ఏదో ఒకటి చెప్పి అరుస్తూ మరి మొత్తుకునే అమ్మాయి ఎందుకు అరవట్లేదు, ఎందుకు అసలు స్పందించట్లేదే అనేసి ఇంకా ఏదన్నా మాట్లాడు అని నాతోని అందరూ వచ్చి పలకరిస్తుంటే ఆ శక్తి వచ్చి ఇక టైం అయిపోయింది పదా, ఇంకెంతసేపు ఉంటావు, నడు, ఇక అయిపోయింది. మనకు టైం ఉంటుంది, భోజనానికి వెళ్దాం ఇక.